అద్భుతం. అంటే మామూలుగా మర్చిపోతారు చాలా మంది. మీకు బ్యూటిఫుల్ గా గుర్తున్నాయి అసలు. మీరు కళ్ళకు కట్టినట్టు స్క్రీన్ ప్లే చెప్తూ ఉంటే అలా ఉంది. అవును. ఇప్పుడు నేను ఐ వాంట్ టు రైట్ అన్ ఆటోబయోగ్రఫీ. అది ఎప్పుడెప్పుడు నేను ఒక నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే అని. నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే అంటే ఒక లాంగ్ షాట్. కేవీ రెడ్డి గారు వచ్చారు, కుర్చీ మీద కూర్చున్నారు, కట్టు శ్రీను ఇలా వచ్చి కూర్చున్నాను, సజెషన్ షాట్, అంతా నా జీవిత చరిత్ర స్క్రీన్ ప్లేలో రాయని. బ్యూటిఫుల్, భలే ఐడియా సార్. మీ ఎనర్జీకి నిజంగా జోహార్లు. చాలామంది అంటే ఒక చిన్న ఏదో చేసేసాం అయిపోయింది ఇంకా ఇంకేం చేస్తామని అనుకుంటున్న టైంలో మీరు తీసిన ఒక్కొక్క సినిమా మీరు తీసిన సినిమా సార్ మీ జనరేషన్ కంటే సీనియర్స్ ఎవరెవరు చూసి షబాష్ అని మెచ్చుకున్నారు సార్? అదేంటి చెప్పనా, ఒకటి చాలామంది అడిగారు సినిమాలు రియల్ లైఫ్ని ప్రతిబింబించాలని. దే మస్ట్ రిఫ్లెక్ట్ రియల్ లైఫ్ ఉంటే దాన్ని సినిమా. నాకు అది తెలీదు. రియల్ లైఫ్ సినిమాను ప్రతిబింబిస్తుంది. అవును, రివర్స్. అది ఎట్లా అంటే ఇప్పుడు మనం థియేటర్లో కూర్చున్నాం, ఒక విలన్ వచ్చి ఒక హీరోయిన్ కిడ్నాప్ చేసి గుర్రం మీద ఎక్కించుకొని వెళ్ళిపోతుంటాడు. హీరోకి తెలుస్తుంది అతను ఒక గుర్రం మీద చేసు, అతను గ్యాలపింగ్, ఈ గుర్రం గ్యాలపింగ్ అనేది. మధ్యలో హీరో గుర్రం పడిపోతుంది, మళ్ళా ఎక్కుతాడు. అయ్యో మనం ఏమనుకుంటున్నాం, అతను రీచ్ అవుతాడే లేదని అక్కడికి వెళ్తాడు, చివరికి రాళ్ళు పడతాడు. తర్వాత కాలువ వస్తుంది, కాలువ వచ్చిన తర్వాత అక్కడ బ్రిడ్జ్ ఉంటుంది, రోప్ బ్రిడ్జ్. అది విలన్ బాగా దాటి వెళ్ళిపోతాడు. దాటి వెళ్ళిపోయి ఒక కత్తితో ఆ రోప్ బ్రిడ్జ్ని కొట్టేస్తాడు. ఇక్కడికి వెళ్ళేవాడికి హీరోకి లేదు. ఇప్పుడు ఎట్లా? అప్పుడు హీరో మళ్ళీ అలా చూసి వెనక్కి వెళ్ళి ఒక్కసారి వచ్చి ఆ కెనాల్ చంపేస్తాడు. అవును, క్లాప్స్ ఆధారం. ఇదే మనకి. కానీ మనకు ఆ టైంలో మర్చిపోయేది ఏమిటంటే ఆల్ దిస్ ఈజ్ రికార్డెడ్. అవును, అంతే కదా, మర్చిపోతాం. అదే ఇప్పుడు ఆడియన్స్కి అలా తప్పదు కదా. ఆ టైంలో ఇదంతా రికార్డెడ్. ఎన్నిసార్లు వచ్చినా అదే గుర్రం అదే టైంలో అదే దొక్కుతుంది. మనం అనుకునే విషయం. సో లైఫ్ అదే. ఇప్పుడు మనం ఇద్దరం మీట్ అవుతున్నాం ఇక్కడ. వీ థింక్ మనం ఒక ప్రోగ్రామ్ వేసాం, యూ థింక్ ఐ హ్యావ్ అప్పుడు కాలేదు, ఐ థింక్ ఐఎమ్ రైటింగ్, ఆల్ రికార్డెడ్. అంతేనా? అంతే కదా. సో మీరు సినిమాలు చేశారంటే నేను చేసేది కాదు, అది రికార్డెడ్. ఎవ్వరికి ఏ క్రెడిట్ లేదు ప్రపంచంలో. అలా ఎలా అంటారు సార్? అదే అది వచ్చింది, అలా వచ్చేది ఒక డివైన్ వచ్చింది. యు ఆర్ డెస్టిన్డ్, యు ఆర్ గాట్ టు డూ దిస్, యూ గాట్ టు డూ దిస్ చేసాం, అయిపోయింది కదా. నాకు అనిపిస్తుంది సార్ మీరు తీసిన సినిమాలన్నిట్లో ఎక్కువ డీప్ ప్రేమాయణాలు ఉండవు. ఎందుకు ఉంటాయి అంటే ఉండవని కాదు, కానీ దారుణంగా అదంతా ఫ్యామిలీలో అయిపోయింది. అంతేనా? మీ డీప్ ప్రేమాయణం అంతా ఫ్యామిలీలోకి వెళ్ళిపోయింది, ఎగ్జాస్ట్ అయిపోయింది. సో సినిమాకి వచ్చేటప్పటికి అదంతా ఆర్టిఫిషియల్ ఏదైతే తర్వాత పెద్ద అంత డీప్గా నాకు ఆ లవ్ అనేటటువంటిది అంత దాని మీద నమ్మకం అది ఉందని నాకు అనుకోరా సార్? అనుకోను. సెక్స్ పార్ట్ అది అంతా ఉన్నా దట్ ఈస్ నాట్ లవ్. కానీ చెప్తారు లవ్ స్టోరీస్ అని, లైలా మజ్ను, రోమియో అండ్ జూలియట్. ఐ డోంట్ థింక్. మీకు కామెడీ అనిపిస్తాయి అవన్నీ? నవ్వు వస్తాయా అవన్నీ వింటే? నవ్వు వస్తాయి కాదు, రియాలిటీ కాదు ఇది. దేని మీద అది ఒక మంచి స్మాల్ ఫీలింగ్ ఆఫ్ రియాలిటీ, ఈవెన్ ఏ ఫ్యాంటసీ, ఫోక్లోరే. అది వచ్చినప్పుడు రియాలిటీ ఉంటుంది. అది దట్ ఈస్ ఇప్పుడు ప్రహ్లాద హిరణ్యకశిపుడు వేమూరి గగ్గయ్య వేశాడు. ధిక్కారమును చేతునా అని. వాడు మహాక్రూరుడు, వాడిని చంపు పైనుంచి అన్నారు. ఇది జరుగుతుంది, అందరూ చూశారు. అదే సక్సెస్. అలాగే హెచ్ఎం రెడ్డి గారు అందరూ తీశారు. బళ్ళారి రాఘవాచారి గారు వచ్చేటప్పటికి నాటకంలో ఆయన వేసేటప్పటికి ఆయన ఆ రాక్షసత్వంలో అంత రాక్షసుడైన ఒక తండ్రి. అవును, ప్రహ్లాదుడు నారాయణ అనడం ఇష్టం లేదు, ఎందుకంటే నారాయణ పడితే కోపం. కానీ నా కొడుకు ఎందుకు నాకు అగ్రెస్ట్గా పోతున్నాడు అనేది బాధ.
అదే ఆయన చూపించాడు. అదే ఎస్వి రంగారావు ఫాలో అయ్యారు, ప్రహ్లాదరావు. సో ఆ జెన్యున్నెస్ వచ్చినప్పుడు అది ప్రహ్లాద కథ అయినా గెట్ టచ్. అవును, కరెక్ట్, అర్థమైంది సార్. దేర్ ఇస్ జెన్యున్నెస్ అబౌట్ ద హోల్ థింగ్. ఆ ఎమోషన్లో, ఆ పారవస్యంలో, భక్తిలో, ఆ బాధలో అన్ని జెన్యూనెస్ ఉన్నాయి, కానీ ప్రేమలో లేదంటారు. అది లేదు. నాకు అనదర్ థింగ్, నాకు ఆ ప్రేమలో అంటే ప్రేమ అంటే ఇట్ ఏ సాక్రిఫైస్. సి ప్రేమ సి సపోజింగ్ ఐఎమ్ కన్సర్న్డ్ అబౌట్ ఏ పర్సన్, దెన్ ఐ లవ్. అంతేనా? అంతకు మించి ఏముండదంట. అంతకు మించి ఏముంది, అదే కన్సర్న్. అంతకంటే ప్రేమ ఏమిటి? ఒకళ్ళు ఒక చైల్డ్ అయినా ఇదైనా ఏమైపోతుందో ఏమవుతుందో అని చెప్పి కొద్దిగా డిఫరెన్సెస్ ఒపీనియన్ ఇప్పుడు ఉంది, బట్ ఫైనలీ అగ్రి, కరెక్ట్ కదా అని చెప్పి. దట్ వాజ్ మై టోటలీ వండర్ఫుల్ థింగ్ బిట్వీన్ మై సెల్ఫ్ అండ్ మై వైఫ్. అదే సార్, చాలా చెప్పారు. మాధవపతి సురేష్ గారు కూడా చెప్పారు, ప్రతి ఫిల్మ్ ఫెస్టివల్ మీరు అవును, అంటే ఫ్రెండ్స్ లాగా వెళ్ళేవారు. ఫ్రెండ్స్ లాగా వెళ్ళారు. ఆమెకు షీ వాజ్ ఎ ట్రెడిషనల్ దో గ్రాడ్యుయేట్. నా మామగారు పిహెచ్డి హిస్టరీలో. అయినా కూడా మేము ఆ పెంపకంలో ఇప్పుడు మాకు పెళ్లి కాగానే రాగానే భోజనానికి ఎవరైనా పిలిస్తే మగవాళ్ళంతా ఫస్ట్, తర్వాత ఆడవాళ్ళు అనేటువంటి పద్ధతి. నేను పిలిచి పెద్దవాళ్ళు చిల్డ్రన్ ఫస్ట్, మగవాళ్ళు ఆడవాళ్ళు ఈక్వల్ తర్వాత. అంతే, అది కాన్సెప్ట్ చెప్పడానికి. ఇతర తర్వాత నీవు రైట్స్ ఉన్నాయి యాజ్ ఎ వైఫ్. పతివ్రత ధర్మం ఐ డోంట్ బిలీవ్, ఐఎమ్ అగెన్స్ట్. యూ హ్యావ్ రైట్స్, యూ ఫైట్ ఫర్ ఇట్.